ఈ వీడియో చూసేక ముందు ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ప్రీవియస్ వీడియో, వాచ్ ఇట్. అండ్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ లాస్ట్ మంత్ ఐమ్ ఇన్ ముంబైలో ఉన్నాను. అక్కడ ఎంత హ్యూమిడ్గా ఉందంటే ఇన్ ద మార్చ్ ఇట్ సెల్ఫ్, నియర్ గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, ఓబ్రాయ్ హోటల్, లైక్ సీ, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ హ్యూమిడిటీ ఉంటుంది. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ముంబై ఎక్స్టెన్షన్, లైక్ గ్రోత్ కోసం నార్థన్ సైడ్ అండ్ అలీబాగ్ సైడ్, బికాస్ ఇట్ షుడ్ బీ స్ప్రెడ్ ఇన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్, బికాస్ వెస్ట్ టోటల్ సీ ఉంటుంది. ఈస్టర్న్ సైడ్ ఘాట్స్ లైక్ లోనావాల, ఖండాల, ఇగత్పురి ఆ సైడ్ వస్తే నాసిక్, ఇటు మన పూణే లొకేషన్ జస్ట్ 150 కిలోమీటర్స్, మొత్తం వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇట్ షుడ్ స్ప్రెడ్ ఇన్ నార్థన్ డైరెక్షన్ టువర్డ్స్ ద గుజరాత్ బార్డర్, అదర్ దెన్ ద సదర్న్ డైరెక్షన్ అలీబాగ్ ఈ సైడ్ స్ప్రెడ్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ స్ప్రెడ్ అవ్వడం కోసం దే ఆర్ డిఫారెస్ట్రేషన్, లైక్ మొత్తం డిఫారెస్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం అంతా, గోయింగ్ ఇన్ లార్జ్ స్కేల్. ముంబై, పూణే అండ్ ఆల్ సరౌండింగ్స్ టోటల్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. ఈవెన్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గోవా అండ్ ద వెస్టర్న్ కోస్ట్ మొత్తం, ఈస్టర్న్ కోస్ట్, వైజాగ్, ఆ సరౌండింగ్స్ మొత్తం. సో వేర్ ఎవర్ యూ గో ఇన్ ఇండియా, నేమ్ ఎనీ సిటీ లైక్ గ్రోయింగ్ 100 big cities, like the smart cities they are planning, like they are keep on deforesting. In 2001 lo Bangalore lo, you can ask anyone who lived in Bangalore in 2001, even in May lo kuda they never used to switch on the fan, the peak summer lo kuda it used to be such cold, like lot of trees, lot of parks. See now, గో వన్స్ కబన్ పార్క్ ఎలా ఉండేది 2001లో బెంగళూరులో, ఇప్పుడు కబన్ పార్క్ ఎలా ఉంది, అసలు వెళ్ళలేము అక్కడ. ఓల్డ్ మూవీస్ యూ కెన్ సీ వెన్ దే షాట్ ఇన్ బెంగళూరు, లైక్ వెరీ నార్మల్ క్రౌడ్. ఓకే, పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, అప్పుడు జస్ట్ 20 lakhs ఉండేది, ఇప్పుడు 1 crore క్రాసింగ్, లైక్. బట్ దే ఆర్ మొత్తం ఈ మెట్రో కోసము, అదే మెట్రో రైల్ కోసం టోటల్ డిఫారెస్ట్రేషన్, రోడ్స్ ఎక్స్టెండ్ వైడనింగ్ కోసం డిఫారెస్ట్రేషన్. ప్లాన్ ఇన్ సచ్ ఏ వే, లైక్ సిటీ అవుట్స్కట్స్లో కొత్త శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేయండి, వేర్ దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్స్ అక్కడ డెవలప్ చేయండి, వాటర్ సప్లై ఇవ్వచ్చు, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్, బట్ నాట్ just by destroying the forest. Try to plant as many trees as possible. So we need second green revolution, like you can say in India. This is what we are going to give to the future generations. మనం కట్టిన బిల్డింగ్స్ ది కాంక్రీట్ జంగల్ కాదు. Try to plant as many trees as possible. I'm requesting each and everyone. And I'm taking a vow in my life. I'm just 42 now. I'll be living here for a few more years, like maybe down the line 20-30 years. I promise that I'll plant more than 1,000 trees. 1,000 trees. ఇప్పుడు నేను ప్లాంట్ చేస్తాను. I'll take care till I'm alive. I request everyone to take this initiative. Take this, plant some 10 trees, 20 trees, 50 trees at least. No need to plant 1,000 trees. But who are ready to take this challenge, 1,000 tree plantation challenge, they can join me. I'll send you all the details. నేను ఎక్కడెక్కడ ప్లాన్ చేశాను, I'll take the like photographs and geo taggings, and every year I'll update them. For that we are creating a website. So take that challenge, like in lifetime just try to plant 1,000 trees. This is the only solution we have to save the country, like save our country from these adverse effects, like the heat waves, like lot of issues వస్తాయి. Try to browse online, like మీరు గ్లోబల్ లైక్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ చూడండి, అంటార్క్టికా ఐస్ మెల్టింగ్ ఇష్యూస్ కానీ, లైక్ ఎవ్రీథింగ్, లైక్ వై ద ఫ్లడ్స్ ఆర్ కమింగ్, వై ద లైక్ హరికేన్స్ ఆర్ కమింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఒక చిన్న బటర్ఫ్లై వింగ్స్, డామినోస్ తెలుసు కదా, ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఈజ్ లైక్ నేను డిస్ట్రాయ్ చేస్తున్నా ఎవరు చూడట్లేదంటే కాదు. That will impact your future generations, your next generations, for whom you are earning this money and all. They'll spend that for the treatment and all, like like pollution, lot of pollution everywhere. You can see Delhi, Bangalore, Hyderabad, Mumbai, Kolkata, everywhere the pollution is at peak. So try to save the ecosystem, try to plant the trees, try to educate the people, like awareness create చేయండి, ఎడ్యుకేట్ చేయండి. సో ఐల్ బీ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అండ్ టుడే ఇస్ అన్ ఆస్పిషియస్ డే, శ్రీరామనవమి. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. లైక్ వీ నీడ్ ఎ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ దిస్ కంట్రీ. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ద ప్రీవియస్ వీడియో, గో అండ్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్, జస్ట్ దీనికి బిఫోర్ అప్లోడ్ అయ్యింది. So from today onwards I'll be doing videos on each and every
current issues or the political issues which are happening all over the country, and majorly want to educate you all about the betting apps. Betting apps like Sajjanar Garu and a lot of these influencers, they are creating awareness. Hats off to Anvesh. He is doing an extraordinary job. By ఎక్కడో ఉంటూ ఫారిన్ కంట్రీస్లో he created awareness among crores of people in India. Betting apps, never go for betting apps. Like lot of people, they completely spoiled their life in this. Many of people, my friends, and I have seen them who completely destroyed their lives. Is smoking kanna, drinking kanna, the biggest addiction is the betting apps. Try to like never go into that kind of habit. We to go to casinos, మేము క్యాసినోస్కి వెళ్తాము, ఆడతాం, బట్ వీఆర్ నాట్ అడిక్టెడ్. లైక్ ఇప్పుడున్న జనరేషన్ లాగా ఈవెన్ మైనర్స్ దే ఆర్ ప్లేయింగ్ ఇట్. ఫ్యూ స్టేట్స్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నా దే ఆర్ యూజింగ్ విపిఎన్ అండ్ లైక్ దే ఆర్ diverting it and they are spoiling their life. So try to stay away from betting apps. Like that will completely destroy your life. It will become an addiction. Yeah, I just want to discuss these two topics, like the betting apps and Sajjanar Garu, heads up to you, sir, because మీరు స్టార్ట్ చేశారు. Like every day the people are dying in different corners of the country because of these betting apps. IPL app, like IPL games అంటారు, football games అంటారు, they always like update, like pari match అని, like lot of apps ఉన్నాయి. I don't want to take the name, like 99% they are illegal apps. Some like టెలిగ్రామ్స్లో, లైక్ వాట్సాప్లో రావు కానీ బట్ టెలిగ్రామ్స్లో వీటిలో ఆ లింక్స్ వస్తాయి. దిల్ ద కాల్ సెంటర్స్ అన్నట్టు వాళ్ళు కాల్ చేస్తారు. నెవర్ ఫాల్ టు దోస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్. బీ అవేర్, స్ప్రెడ్ అవేర్నెస్. లైక్ మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా లైక్ దే ఆర్ యూజింగ్ మొబైల్స్ విచ్ లైక్ మీ బ్యాంక్ అకౌంట్స్ కనెక్ట్ అయిన మొబైల్స్ కానీ అలాంటివి యూస్ చేస్తుంటే జస్ట్ మానిటర్ దెమ్. నెవర్ గివ్ క్రెడిట్ కార్డ్స్ టు ద చిల్డ్రన్ లైక్ బిలో like 20-25 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకండి. బికాస్ ఐ నో దట్ వేర్ దే ఆర్ యూజింగ్, దే ఆర్ పర్చేసింగ్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ స్టఫ్ ఇన్ ఇంటర్నెట్ అండ్ లాట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యాప్స్ దే ఆర్ డూయింగ్. వాటిలో దే ఆర్ బానిసలు అయిపోతున్నారు, అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేలోపు కంప్లీట్ డ్యామేజ్ జరిగిపోతుంది. ట్రై టు ప్రొటెక్ట్ ద యంగ్ జనరేషన్, ట్రై టు సేవ్ ద ఫారెస్ట్, ట్రై టు స్ప్రెడ్ ద గ్రీన్, లైక్ ట్రై టు ప్లాంట్ ద ట్రీస్. జై శ్రీరామ్. శ్రీరామనవమి రోజు మీ అందరికీ నా హార్దిక శ్రీరామనవమి శుభాకాంక్షలు. టేక్ సమ్ గుడ్ ఇనిషియేటివ్ ఆన్ దిస్ ఆస్పీషియస్ డే and hope you all try to like promote greenery. like wherever మీరున్న ఇంట్లో కానీ టెర్రస్ గార్డెనింగ్ వచ్చింది, ఆర్ యూ కెన్ అపార్ట్మెంట్స్లో ఉంటే యూ కెన్ పుట్ ద పాట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, try to put some food grains and water in your balconies or the terrace. కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ వాటర్ ఉంచండి బాల్కనీలో. బికాస్ లాట్ ఆఫ్ బర్డ్స్ దే ఆర్ లైక్ థర్స్టీగా ఉంటాయి. లైక్ స్ట్రే డాగ్స్ ఉంటాయి రోడ్లో, క్యాట్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ పెట్టండి. అండ్ ట్రై టు కీప్ సమ్ వాటర్ బౌల్స్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద పెట్స్. లైక్ ఎవ్రీ క్రియేచర్ ఆన్ దిస్ వరల్డ్, లైక్ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి అది బతకడానికి దానికి హక్కు ఉంది. మనకు అలాగైతే ఉందో, మనిషి ఏమనుకుంటాడు, మనకు మటుకే హక్కు ఉంది, మిగతా ప్రాణులది ఏం లేదనుకుంటాడు. అలా కాదు, భూమి మీద ప్రతి ప్రాణికి తనకు బతికే హక్కు ఉంది. ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ ట్రై టు సపోర్ట్ ఈచ్ అదర్. ఎవ్రీ ఆర్గానిజం ట్రై టు గ్రో లైక్ యునైటెడ్లీ. జై సాయిరామ్, జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ శ్రీరామనవమి. మే గాడ్ బ్లెస్ యూ. శ్రీరాముని దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జస్ట్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో హియర్. వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు అజుడ్, మన తులసి చందు గారికి అండ్ అన్వేష్ గారికి. మిమ్మల్ని పర్సనల్గా నేను వన్ డే ఇంటరాక్ట్ విత్ యూ. వి నో ఈచ్ అదర్, బట్ మనం పర్సనల్గా ఏదో రోజు ఇంటరాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ద యూత్ అండ్
Hats off to the HCU students for your victory over the Gachibowli issue. Yeah, I'll be in touch with you all. Thank you for watching it. Have a great day. Yeah, see you all.